Hey, I got something to say. I'm just so sick of hearing everyone complain. I know it's tough and I know there's pain, but hitting bottom is the only way to change. హలో ఫ్రెండ్స్, అనూస్ బాల్కనీ గార్డెన్కి స్వాగతం అండి. చూడండి ఫ్రెండ్స్, మనం ఈరోజు మన పనీర్ గులాబీ కొమ్మలు పెట్టానండి. మొన్న అయిపోయినాయి అన్నమాట చెట్లు. ఫ్రెండ్స్కి సేల్ చేశానండి. అదే కాకుండా ఒకటో రెండో ఉంటే చుట్టాలకి అట్లా ఇచ్చాను కదా, ఇంకా ఏమి లేవు సరేననేసి కొమ్మలు పెట్టాను. ఫ్రెండ్స్, ఒక విషయం అండి, మొన్న చామంతి చెట్లు చూపిస్తా మీకు ఏం చెప్పానంటే, అక్టోబర్ 10న మనము చామంతి పించింగ్ ఆపేయాలి అని చెప్పాను అనమాట. అక్టోబర్ కాదండి, నవంబర్ 10కి పించింగ్ ఆపేయాలి. నేను ఏంటంటే పొరపాటున నేను మర్చిపోయి ఇలా చెప్పాను అనమాట. 1 month బిఫోరే ఆపేయాలని చెప్పాను. అది సారీ అండి, నేను పొరపాటున చెప్పినందుకు. ఇది కూడా నాకు గుర్తు రాలేదండి. తర్వాత ఇయర్ ఫ్రెండ్ ఒకళ్ళు నాకు చెప్పారనమాట, మీరు అంతకుముందు అలా చెప్పారు కదా, ఇప్పుడు ఇలా చెప్పారు, ఏది కరెక్ట్ అనేసి. అప్పుడు కానీ నేను చేసిన పొరపాటు నాకు గుర్తు రాలేదు. సరేనండి, అక్టోబర్ 10th కాదండి, నవంబర్ 10th అనమాట పించింగ్స్ ఆపు చేయాల్సినవి. సరేనండి, ఇదిగోనండి, ఇది నేను ఇప్పుడు చూపించాను కదా, ఈ కుండీలో పెట్టానమాట. 3-4 పెడితే ఒకటి బ్రతికిందనమాట. వర్షాకాలం 2 నెలల 15 రోజులు అయిపోయిందని పెట్టి, బాగానే బ్రతికింది. చిగురు వచ్చింది కూడాను, కింద పైన కూడాను. సరే, ఇక తీసేసి వేరే దాంట్లో పెట్టుకుందాము అని కవర్లో పెట్టుకుందాం అనుకున్నాను. సరేనండి, అదే కాకుండా ఈ చామంతి చెట్లు పెరిగిపోతున్నాయండి దీంట్లో. దానికి కూడా బలం ఉండదన్నమాట. నేను పెట్టింది జానడి చెట్టే, ఇప్పుడు పెట్టిన తర్వాత ఎదిగింది అన్నమాట ఇదంతా. ఇంకా అట్లా ఎదిగిపోతూ ఉంటే కట్ చేశాను, ఇంకా చిగుళ్ళు వస్తాయి కదా అని. అది కట్ చేసిన తర్వాత అప్పుడు కింద ఆ పైన కూడా చిగుళ్ళు రావటం మొదలైందనమాట. ఇప్పుడు ఇది తీసుకుందామండి. తీసి మనము ఆ పక్కన బ్లాక్ కవర్ ఉంది కదా, దాంట్లో పెట్టేసుకుందాము. పెట్టేస్తే కొంచెం బలం ఎక్కువ అంది, బాగా ఏంటంటే ఎదిగి పూలు పోస్తాయి. ఇది పనీర్ గులాబీ అండి, ఇది మనం పింక్ది అనమాట. చాలా మంచి స్మెల్ వస్తుంది. నాది ఓల్డ్ అయిపోయింది కదా, చాలా ఎప్పుడో 7-8 ఏళ్ళు అయిపోయిందండి పెట్టి. పెద్ద చెట్టు, ఆ చెట్టు ఏమన్నా అయిపోతుందేమో, చచ్చిపోతుందేమో అనేసి, ముసలిది అయిపోయింది అనేసి నేను ఇంకా ఒకటి తయారు చేసేసి నేను పక్కన పెట్టేసుకున్నాను ఒక కుండీలో. అది కూడా పోస్తుంది ఎప్పుడన్నా అప్పుడప్పుడు. ఇంకా ఇది ఏదన్నా ఎవరికైనా కావాలంటే కనుక ఇద్దాంలే, పన్నీర్ గులాబీ సేల్కి అని చెప్పేసి నేను తయారు చేసి పెడుతున్నాను అనమాట. కట్ చేసి అప్పుడప్పుడు పెడతా ఉంటాను కదా, అలాగే పెట్టింది ఇది. కింద కనుక పెట్టుకుంటే విపరీతమైన పోతండి ఇది. పూలు తాజాగా ఉండేది మాత్రం 2 రోజులే ఉంటాయి. ఇవాళ పూసింది అనుకోండి, రేపుడికి ఉంటుంది, ఎల్లుండి రాలిపోతుంది. ఇవాళ మాత్రం మనము తీసి కోసి దేవుడికి పెట్టినా బాగుంటుందండి, తలలో పెట్టుకున్నా బాగుంటుంది. ఇక రేపు కొంచెం ఎట్లయినా కొంచెం ఏంటంటే రెక్కలు బలహీనపడిపోతాయి అనమాట. అంటే అంటుకుంటే రాలిపోతాయేమో అన్నట్టు ఉంటుంది. చెట్టుకైతే ఉంటుంది 2వ రోజు కూడా, ఇక తర్వాత మాత్రం రాలిపోతుంది అనమాట. కాకపోతే మంచి స్మెల్ అనమాట, చాలా మంచి స్మెల్. చాలా ఇష్టపడతారు కొనుక్కోవడానికి జనాలు. అదండి, ఈ పక్కన చామంతి చెట్లేమో తెల్ల పెద్ద చామంతులు అనమాట, మామూలు. ఇది బాగా లోతుకు పెట్టినట్టున్నానండి, బాగా లోపలికి ఉంది, తీస్తుంటే రావట్లేదు. అది కాబట్టి పక్కన చెట్లు కూడా ఉన్నాయి కదా, అది ఇది అల్లుకుపోయినట్టున్నాయి లోపల వేర్లు. అందుకోసం బాగా లోపలికి ఉంది, రావట్లేదు, తీస్తుంటే కష్టంగా ఉంది. అసలు చాలా లోపలికి వెళ్ళిపోయినాయండి, బాగా ఎక్కువ రోజులు అయిపోయింది కదా, ఇంకా బాగా అల్లుకుపోయినాయి కింద లోపల, చిక్కుబడిపోయినాయి. ఇది కింద కనుక నేల మీద పెడితే కనుక విపరీతమైన పోతండి. ఒక్కొక్క గుత్తుకి 10, 12, 15 అలా పూలు పూసేస్తూ ఉంటాయి అన్నమాట. ఎన్ని కొమ్మలు ఉంటాయి, ఎన్ని కొమ్మలు. కింద పెడితే బాగా పొడవైపోతుంది, అలాగే గుబురుగా కూడా అయిపోతుందండి. చాలా కొమ్మలు వచ్చేస్తే కొమ్మల నిండా పూలు ఉంటాయి అన్నమాట. కింద చాలా బాగా పోస్తుందండి కింద కనుక పెడితే. చాలా కష్టంగా ఉందండి తీయడానికి. చూసారుగా ఎంతసేపు పడుతుందో.
ఇంకెక్కడో ఒక్క రూట్ ఎక్కడో చిక్కుకుపోయిందండి. అది తీస్తుంటే రావట్లేదు. అమ్మా వచ్చిందండి ఎట్టాగొట్ట తెగిపోయినాయి మొత్తానికి. అయితే చాలా రూట్స్ బాగానే వచ్చినాయండి. అయినా బ్రతుకుతుంది దాంట్లో పెట్టేస్తే. అవి కూడా చూసారా ఎన్ని రూట్స్ తెగిపోయినాయో. ఉంది ఇప్పుడు దాంట్లో పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. మొన్న వరదలకు ముందండి మట్టి బస్తా కొనిపించి మా అబ్బాయితో కొనుక్కురమ్మని చెప్పి కింద మెట్ల కింద పెట్టానమాట. మన వరదలకి చక్కగా మట్టి మొత్తం పాడైపోయిందండి. చాలా ఇదిగా అయిపోయింది. కింద క్లీన్ చేయడానికి వస్తే జనాలు వాళ్ళని తీసుకెళ్ళిపోమన్నారు. మా వారు తీసుకెళ్ళిపోయారు అనమాట. మట్టి అంతా 100 రూపాయలండి. ఎరువు కలిపిన మట్టి అనమాట. దాంట్లో గేదె ఎరువు కలిపిందనమాట. చూస్తే బస్తా లేదు, ఏమైపోయిందా అనుకుంటే ఇట్లా చెప్పారనమాట మా వారు. ఇక అది పనికిరాదు అని చెప్పి మళ్ళీ కొనుక్కోవాలండి. ఇప్పుడు మట్టి అయిపోయింది, అందుకోసం దీంట్లో కొంచెం వేసాను అనమాట. అందుకని దీంట్లో ఇదండి ఈ విధంగా పెట్టేసుకున్నాం కదా. దీన్ని ఏంటంటే కొద్ది రోజులు ఒక 4-5 రోజులు అలాగ నీడపట్టున పెట్టేసాం అనుకోండి. అప్పుడు కొంచెం యాక్టివ్గా తయారవుతుంది కదా. కొంచెం యాక్టివ్గా తయారైపోయిన తర్వాత దీన్ని తీసుకెళ్ళిపోయి డైరెక్ట్ ఎండలో పెట్టేస్తే అప్పుడు కుదురుకున్నాక అప్పుడు ఎదగటం స్టార్ట్ చేస్తుందండి. మీరు ఎప్పుడైనా సరే కొమ్మలు పెట్టేటప్పుడు మాత్రం ముదురువి అంటే మరీ ముదురువి కాకుండా మరీ లేతవి అయితే బతకవండి. మధ్యస్థంగా ఉన్న కొమ్మలు మీరు పెట్టుకున్నారనుకోండి చక్కగా బ్రతుకుతాయి. అది కూడా పెద్ద మండలు తీసుకొచ్చి పెట్టుకోవద్దండి. ఒక జానడు అంటే 7-8 అంగుళాలు అలా ఉన్న కొమ్మలు పెట్టారనుకోండి తొందరగా బ్రతకడానికి అవకాశం ఉంటుందన్నమాట. అది ఎందుకంటే దాని లోపల మనకి వేర్లు ఉండవు కాబట్టి ఆ కాండంలో ఉన్న కొద్దిపాటి బలమే దానికి ఆధారం అన్నమాట. అందుకోసం అని చెప్పేసి మనం పెట్టినప్పుడు ఆ బలమే ఆధారంగానే అది రూట్స్ పోసుకుంటుంది. మనం తక్కువ చిన్నవి పెట్టామనుకోండి తొందరగా రూట్స్ పోసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే పెద్ద కొమ్మలు పెట్టామనుకోండి ఆ బలం లోపల ఉన్న బలం సరిపోదు మొత్తానికి దానికి ఎనర్జీ ఇవ్వటానికి. అందుకోసం అని చెప్పి చిన్నవి పెట్టుకుంటే తొందరగా మనకి రూట్స్ వచ్చేస్తాయి. అది మనం పెట్టినవన్నీ రావాలని లేదండి. మనం 10 పెట్టుకున్నాం అనుకోండి ఒక 4 అట్లా వస్తాయి అన్నమాట. అది చూసారా ఇప్పుడు నీడపట్టుని పెట్టేశాను. తడిగా ఉందండి, వాటిని చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇంకేంటంటే అది ఇప్పుడు వింటర్ వస్తుందండి. వింటర్ వస్తుంది కాబట్టి ఇప్పుడు మీకు ఎన్ని కావాలంటే అన్ని నాటు కొమ్మలు పెట్టేసుకోవచ్చు. జానడు 7-8 అంగుళాలు ఎట్ట తీసుకొచ్చి పెట్టుకోండి. ఇప్పుడు వాతావరణంలో చల్లదనం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం పెట్టినట్టు బ్రతికిపోవడానికి అవకాశం ఉంటుంది. 10 పెట్టుకుంటే అందులో 6-7 కొమ్మలు బ్రతకడానికి అవకాశం ఉంటుందండి. పెట్టుకుంటారు కదా. ఇదిగోండి పక్కది ఉందా చూసారా, ఇది కూడా ఎర్రది అనమాట, గులాబీ, నాటు గులాబీ. ఇది మంచి స్మెల్ వచ్చేది కాదండి, వేరేది ఉంది కదా మనకి చిన్న కుండీల్లో ఉంటుంది. అది కొమ్మలు పెడితే బ్రతికినాయి అనమాట. నేను వైట్ది అనుకున్నాను, వైట్ ఈ కలిపి పెడితే నేను ఇది వైట్ది బ్రతికిందేమో అనుకున్నా. మొగ్గు వస్తే కానీ తెలియలేదు ఇది రెడ్దని. నేను వైట్ వస్తుందేమో అని ఆశపడ్డాను, కాకపోతే ఇది రెడ్ అయిందనమాట. ఇది ఈ కుండీలో పెట్టానండి. ఈ విధంగా మీరు కూడా చక్క కొమ్మలు పెట్టుకొని రూట్స్ తెప్పించుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ కొమ్మలు పెట్టేస్తారు కదా, నాటుతారు కదా కొమ్మలు ఏవైనా సరే. ఫస్ట్ నాటేసిన తర్వాత వాటరింగ్ చేయండి. బాగా వాటరింగ్ చేసేసి నీడపట్టుని పెట్టండి. నీడపట్టుని పెట్టాక తడి లేనప్పుడల్లా వాటరింగ్ చేస్తూ ఉండాలన్నమాట. తడి లేకుండా ఉండకూడదు. అట్లా అని చెప్పి బాగా బురద మాత్రం చేయకండి, ఎక్కువ నీళ్లు పోసేసి. అట్లా పెట్టుకున్న తర్వాత మనము ఏంటంటే 15 రోజులు 2 నెలల్లో రూట్స్ వచ్చేస్తాయండి. మనకు వచ్చిందా రాలేదో మనకు తెలిసిపోతుంది పైనుంచి. గుళ్ళు వచ్చినట్టుంటే కనుక వచ్చినట్టేనమాట. ఆ వచ్చే మాత్రం అసలు కదిలించబాకండి. ఏది కూడా కదిలించారంటే పాడైపోతాయి అన్నమాట. అట్లా నాటుకునే విధానం ఇదండి. సరేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ అండి, బాయ్.